హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ సెషన్లో 2018 పేపర్ 2018 ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్, ఆ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. జిఎస్ క్వశ్చన్స్ ఒక 15 ఏమో డిస్కస్ చేసాం. ఫర్దర్గా మనం ఇంకొన్ని క్వశ్చన్స్ ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ద నెక్స్ట్ వన్, at which session of INC వందే మాతరం was sung for the first time? వందే మాతరంని మొట్టమొదట ఏ ఐఎన్సి సెషన్లో పాడారు అని అంటే 1896 క్యాల్కట్టా సెషన్. దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని అంటే సయ్యద్ రెహమతుల్లా సయానీ. సయ్యద్ రెహమతుల్లా సయానీ గారు దీనికి ప్రెసిడెంట్గా పనిచేశారు. సయ్యద్ రెహమతుల్లా సయానీ ఆయన 1896లో జరిగినటువంటి క్యాల్కట్టా సెషన్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఈ వందే మాతరం అన్నటువంటి దాన్ని మొట్టమొదట పాడింది ఎవరు? ఇది కూడా ఇంపార్టెంటే. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ వన్ టు సంగ్ వందే మాతరం. ఆ వందే మాతరం అన్నటువంటి పాట ఇప్పుడు మన భారతదేశానికి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. నేషనల్ యాంథమ్ వేరు, నేషనల్ సాంగ్ వేరండి. నేషనల్ యాంథమ్ వేరు, నేషనల్ సాంగ్ వేరు, తెలుసు కదా. వందే మాతరం ఇట్ వాజ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. ఇది ఏ పుస్తకంలో ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగారు. ఆనంద్ మట్ అన్నటువంటి పుస్తకంలో వందే మాతరం అన్నటువంటిది ఉంది. ఆనంద్ మట్ బుక్ లో నుంచి దీన్ని డిరైవ్ చేశారు. 1896లో జరిగినటువంటి క్యాల్కటాలో జరిగినటువంటి సెషన్లో మొట్టమొదటిసారి వందే మాతరం పాటని పాడారు. అయితే మీకు ఎగ్జామినేషన్లో వందే మాతరం మూమెంట్ అని చెప్పేసి ఏ మూమెంట్కి పేరు అలా కూడా అడగొచ్చు. వందే మాతరం మూమెంట్ అని ఏ మూమెంట్కి పేరండి? స్వదేశీ మూమెంట్నే వందే మాతరం మూమెంట్ అని కూడా అంటారు. స్వదేశీ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1905 నుంచి 1908 వరకు యాక్టివ్గా జరుగుతుంది. కాకపోతే 1911 వరకు అది కంటిన్యూ అవుతుంది. 1905 మధ్యలో ఎందుకంటే ముస్లిం లీగ్ స్టార్ట్ చేయడం, వీటన్నిటి వల్ల ఇంకొంచెం ఫర్దర్గా ప్రొలాంగ్ కూడా అవుతుందిలేండి. ఇంకా మధ్యలో ఐఎన్సీలో స్ప్లిట్ కూడా వస్తుంది. లైక్ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళందరూ స్ప్లిట్ అయినప్పుడు కూడా సూరత్ స్ప్లిట్ అని అంటాం, దానినే 1907. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. వాటి వల్ల 1911 వరకు, అట్లా 1905 నుంచి 1911 వరకు కంటిన్యూ అయింది. స్వదేశీ మూమెంట్కే ఇంకొక పేరు ఏంటి అని అంటే వందే మాతరం మూమెంట్ అని కూడా స్వదేశీ మూమెంట్కే పేరు. వందే మాతరం మూమెంట్ అని స్వదేశీ మూమెంట్కి ఎందుకంటే ఆ పేరు వచ్చింది అని అంటే వందే మాతరం వాజ్ ద థీమ్ సాంగ్ ఫర్ స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్కి థీమ్ సాంగ్ లాగా ఏది పనిచేసింది, ఏది ఎక్కువ పాడినటువంటి దాన్ని పాపులరైజ్ చేయడానికి వీళ్ళు పాడినటువంటి పాట ఏంటి అని అంటే వందే మాతరం. అది థీమ్ సాంగ్. అందుకే అది స్వదేశీ మూమెంట్కే ఇంకో పేరు వందే మాతరం మూమెంట్ అనమాట. స్వదేశీ అంటే ఏంటి? మన భారతదేశంలోనే బ్రిటిష్ గూడ్స్ని మనం వాడకుండా, వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోకుండా, మన గూడ్స్ మనం తయారు చేసుకొని మన సర్వీసెస్ మనం అందజేసుకొని వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయకుండా ఉండాలి. బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ వాజ్ ద మెయిన్ మోటో బిహైండ్ దిస్ స్వదేశీ మూమెంట్. దీంట్లో గాంధీ గారు పార్టిసిపేట్ చేశారా? నో. ఎందుకు అనంటే మహాత్మా గాంధీ గారు స్వదేశీ మూమెంట్ అప్పుడు ఇక్కడ లేరు. మన గాంధీ గారు భారతదేశానికి ఆఫ్రికా నుంచి రిటర్న్ వచ్చింది ఎప్పుడు? సౌత్ ఆఫ్రికా నుంచి 1915వ సంవత్సరంలో. గాంధీ గారు లేకుండా భారతదేశంలో జరిగినటువంటి ఫస్ట్ మాస్ మూమెంట్ ఏది అని క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ స్వదేశీ మూమెంట్. ద లార్జెస్ట్ మాస్ మూమెంట్ దట్ వాజ్ హ్యాపెండ్ ఆఫ్టర్ 1857 రివోల్ట్ ఇన్ ఇండియా, లేదా ఫస్ట్ మాస్ మూమెంట్ ఇన్ విచ్ ఎవ్రీ వన్ వాజ్ పార్టిసిపేటెడ్ అని అడిగితే ఇట్ ఈస్ స్వదేశీ మూమెంట్. క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. 1896 క్యాల్కటా సెషన్, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది. రైట్, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ ఈస్ వెరీ పాపులర్ ఫర్ పెయింటింగ్? లేపాక్షి. ఈవెన్ లేపాక్షి పేరుతో మనకి బయట క్రాఫ్ట్ స్టోర్లు కూడా ఉంటాయి. క్రాఫ్ట్ స్టోర్ అంటే విగ్రహాలు తయారు చేసి అమ్మడం, లేదు అని అంటే ఇంకా వేరే ఆర్టిస్టిక్ వర్క్స్ పెయింటింగ్స్ అవ్వచ్చు, విగ్రహాలు అవ్వచ్చు, లేదా డెకరేటివ్ ఐటమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని తయారు చేసే దట్ ఈస్ క్రాఫ్ట్ స్టోర్. లేపాక్షి అన్న పేరుతో చాలా క్రాఫ్ట్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ లేపాక్షి అన్నటువంటిది బేసిక్లీ దిస్ ఈజ్ విదర్భ టెంపుల్. ఈ విదర్భ టెంపుల్ వాజ్ డెడికేటెడ్ టు విచ్ గాడ్ అంటే లార్డ్ విష్ణు గాడ్ కి డెడికేట్ అయినటువంటి టెంపులే దట్ ఈజ్ విదర్భ టెంపుల్. లేపాక్షి ఈ టెంపుల్లో ఎక్కువ శాతం ఏమున్నాయనంటే మురల్స్
మురల్స్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ మీకు ఆర్ట్స్ నుంచి ఇలా కూడా అడగొచ్చు. మురల్స్ అంటే ఏంటి? మురల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక హార్డ్ సర్ఫేస్ ఉందనుకోండి, వాల్ అయినా చెక్క అయినా లేదు అని అంటే సమ్ కాపర్ ప్లేట్ అయినా మెటల్ అయినా ఏదైనా సరే దాని మీద అట్లా మనం వాటి మీదే పెయింట్ చేసి పెట్టడం. ఇప్పుడు జనరల్లీ పెయింటింగ్స్ మనకి పేపర్ మీద పెయింట్ చేస్తారు, వాటిని ఎక్కడ కావాలంటే అక్కడికి క్యారీ చేయొచ్చు, దే ఆర్ పోర్టబుల్ టు ఎనీవేర్. కానీ మురల్స్ అన్నటువంటివి అలా కాదు, దే ఆర్ నాట్ పోర్టబుల్. ఒకసారి మనం ఎక్కడైనా స్టాండర్డ్ సర్ఫేస్ మీద మురల్స్ని పెయింట్ చేసామనంటే అవి శిథిలావస్థలోకి వెళ్ళి అట్లా పోవడమే తప్ప వాటిని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేయడం అట్లా ఏం ఉండదండి. మురల్ పెయింటింగ్స్లో మన భారతదేశం నుంచి అజంతా అండ్ ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్, అజంతా అండ్ ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్ వచ్చేసి దోస్ వర్ ఫస్ట్ యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా. అజంతా అండ్ ఎల్లోరా కేవ్ పెయింటింగ్స్ అది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, లేపాక్షి కూడా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే విదర్భ టెంపుల్, దీంట్లో ఎక్కువ శాతం మురల్స్ ఉన్నాయి. విష్ణు, ఇప్పుడు మనకి లార్డ్ విష్ణు దశావతార కాన్సెప్ట్ ఉంది. ఈవెన్ కమల్ హాసన్ గారు నటించినటువంటి దశావతారం కూడా దీంట్లో కూడా 10 అవతార్స్ ఉంటాయి, 10 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కమల్ హాసన్. అదేవిధంగా ఇక్కడ లార్డ్ విష్ణు కూడా 10 రకాల అవతారాలు. ఇప్పుడు మనం కొంతమంది రాముడు అంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమంది గౌతమ బుద్ధ అని అంటారు. వీళ్ళందరూ ఎవరండి అని అంటే వీళ్ళందరూ కృష్ణ అన్న, వీళ్ళందరూ కూడా ఆల్ దీస్ ఆర్ అవతార్స్ లేదా ఇన్కార్నేషన్స్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆ దశావతార కాన్సెప్ట్, లార్డ్ విష్ణు గురించినటువంటి పెయింటింగ్స్, ఆ దశావతార కాన్సెప్ట్ అది మొత్తం కూడా మురల్స్ రూపంలో లేపాక్షిలో పెయింట్ చేసి పెట్టారు. అట్లా లేపాక్షి అన్నది ఇట్ ఈస్ పాపులర్ ప్లేస్. ద్రాక్షారామం అన్నటువంటి ప్లేస్ ఇది ఎందుకు ఫేమస్ అండి అని అంటే మన ఇండియాలో కొన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అదేవిధంగా 12 శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. 12 శక్తి పీఠాస్ అని చెప్పేసి అంటాం, అంటే 12 శక్తి పీఠాస్. అయితే ఈ ఉన్నటువంటి శక్తి పీఠాల్లో ద్రాక్షారామంలో ఒక శక్తి పీఠం ఉంది. శక్తి పీఠంకి జ్యోతిర్లింగంకి తేడా ఏంటి? శక్తి పీఠం అని అంటే అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతం, అంటే గాడెస్ పార్వతి, శివుడి భార్య అయినటువంటి పార్వతి గారు ఆవిడ వెలిసినటువంటి ప్రాంతం, దాన్ని శక్తిపీఠం అంటాం. లార్డ్ శివ వెలిసినటువంటి ప్రాంతాన్ని జ్యోతిర్లింగ అని చెప్పేసి అంటారు. అట్లా మన భారతదేశంలో 12 డిఫరెంట్ ప్లేసెస్లో జ్యోతిర్లింగ సెంటర్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, గుజరాత్లో ఉంది. ఇట్లా టోటల్గా గుజరాత్లో సోమనాథ్ టెంపుల్, టోటల్గా 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి. ద్రాక్షారామం అన్నటువంటి ప్లేస్ శక్తి పీఠానికి ప్రసిద్ధి. సింహాచలం అయితే మీ అందరూ తెలుసు, ఇక్కడ లార్డ్ నరసింహ టెంపుల్ చాలా ఫేమస్. లార్డ్ నరసింహ టెంపుల్ ఉంటుంది సింహాచలం ప్రాంతంలో. ఒంటిమిట్ట ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ పిలిగ్రిమేజ్ సెంటర్ అని అంటే ఒంటిమిట్ట కడప లార్డ్ రామకి సంబంధించి టెంపుల్ కూడా ఒంటిమిట్టలో వస్తుంది, అది పాపులర్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్, రైట్? హూ అమంగ్ ద ఫాలోయింగ్ resigned to the membership of Viceroy's Executive Council as a protest against Jallianwala Bagh massacre? ఎవరు రిజైన్ చేశారండి? శంకరన్ నాయర్ గారు బేసిక్లీ వీళ్ళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పనిచేసేటువంటి జ్యూరిస్ట్ అంటే తెలుసు కదా, జ్యూరిస్ట్కి అడ్వకేట్కి లాయర్కి డిఫరెన్స్ తెలుసు కదండి. అట్లా హీ వాజ్ ఎమినెంట్ జ్యూరిస్ట్. శంకరన్ నాయర్ గారు బ్రిటిషర్స్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసినటువంటి జ్యూరిస్ట్. అయితే జలియన్వాలా బాగ్ మ్యాసకర్ ఎప్పుడు జరిగింది? 1919వ సంవత్సరం 13th ఏప్రిల్ నాడు జరిగింది. దిస్ డేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో దీని గురించి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే జలియన్వాలా బాగ్ మ్యాసకర్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్, లేదా జలియన్వాలా బాగ్ మ్యాసకర్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్. సంవత్సరం అడిగితే 1919, డేట్ అడిగితే మాత్రం 13th ఏప్రిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. జలియన్వాలా బాగ్ అన్నటువంటి ప్రదేశంలో జరిగింది. జలియన్వాలా బాగ్ పంజాబ్లో ఒక ప్లేస్. అయితే జలియన్వాలా బాగ్ 13th ఏప్రిల్ నాడు వీళ్ళకి సిక్కులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా ఉంది. దీని గురించి కూడా క్వశ్చన్ అడిగారు ఒకసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. జలియన్వాలా బాగ్ మ్యాసకర్ సిక్కుల యొక్క ఏ పండగ రోజు సంభవించింది, ఏ పండగ రోజు జరిగింది అనంటే బైసాఖి. బైసాఖి వాజ్ ఎ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ సిక్స్. బైసాఖి ఫెస్టివల్ రోజే ఈ కాండ జరగడం, అందుకోసం అని చెప్పి అక్కడ జలియన్వాలా బాగ్, అమృత్సర్కి దగ్గరలో ఉంటుంది జలియన్వాలా బాగ్.
పంజాబ్. ఆ ప్రాంతంలో వాళ్ళ కోసం ఒక మెమోరియల్ని కూడా కట్టించారు. ఇప్పటికీ కూడా లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఈ ఇయర్ అబ్జర్వ్ చేసేటువంటి జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే ఎన్నోది ఇది కూడా చెప్పుకున్నాం. 1919లో జరిగింది కాబట్టి అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. సో 106th 107th జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే అబ్జర్వ్ చేశారు, అది కూడా చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎవరైతే ప్రాణాలని కోల్పోయారో వాళ్ళందరి గుర్తుగా వాళ్ళ ఆ చేతి గుర్తులు, ఆ బ్లడ్ షెడ్ కి గుర్తుగా ఒక పెద్ద స్తూపాన్ని కట్టించి వాళ్ళందరి పేర్లు దాని మీద చెక్కించి పెట్టారనమాట. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఎందుకు జరిగింది, ఈ హిస్టరీ అంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఎందుకు జరిగింది, దేనికి, ఏ యాక్ట్కి అగెయిన్స్ట్గా, ఏ యాక్ట్కి జరిగినటువంటి ప్రొటెస్ట్లో భాగంగా జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగింది. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. రౌలట్ యాక్ట్ 1919. రౌలట్ యాక్ట్ అంటే ఏంటి, ఎవరినైనా సరే ఇండియన్ బ్రిటిషర్స్కి నచ్చకపోయినా, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తూ దొరికిపోయినా వితౌట్ ఎనీ అరెస్ట్ వారెంట్ వాళ్ళని ఈ తప్పుకి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పకుండా ఇంప్రిజన్ చేయడం, జైల్లో పడేయడం, 2 సంవత్సరాలు జైల్లో పెట్టొచ్చు వాళ్ళని. అది రౌలట్ యాక్ట్. ఆ చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచులు అని చెప్పేసి 2 ఇండియన్ లీడర్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే శాంతియుతంగా వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి మరలా ఇంప్రిజన్ చేస్తారు. అలా వాళ్ళిద్దరిని ఎందుకు లోపల పడేశారు అని చెప్పి మన వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ జలియన్ వాలాబాగ్ ప్లేస్లో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పీస్ఫుల్గానే చేస్తారు. రెజినాల్డ్ జనరల్ మైకెల్ ఓ డయర్ ఆయన ఏం చేస్తారనంటే ఫైర్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి అంటే ఇన్ఫార్మ్ చేయకుండానే ఫైరింగ్ స్టార్ట్ చేసేస్తాడు. అట్లా ఫైర్ స్టార్ట్ చేశాక వాళ్ళు తప్పించుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళకి బ్లాక్ హోల్ లాగా అయిపోతుంది. చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ తక్కువ స్పేస్లో వీళ్ళు టకటక వెళ్ళిపోవాలి అని అనుకునే టైంకి స్టాంపీడ్ అంటే ఏంటి, తొక్కిసలాట వల్ల కొంతమంది మృతి చెందారు, బుల్లెట్స్కి గాయపై కొంతమంది చనిపోయారు. అట్లా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అందుకని జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇంకోలాగా ఏ విధంగా అడగచ్చు అంటే, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఏ మూమెంట్ జరగడానికి కారణమైంది, దట్ ఈజ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 సంవత్సరంలో జరుగుతుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగడానికి 4 మేజర్ రీజన్స్ ఉంటాయి. ఒకటి రౌలట్ యాక్ట్ 1919, ఇంకొకటి జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ 1919, ఇంకొకటి 1919 మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, ఇది ఇంకొకటి వచ్చేసి ఏంటి అనంటే ఖిలాఫత్ మూమెంట్. ఈ 4 మూమెంట్స్, ఈ 4 1919వ సంవత్సరంలోనే జరుగుతాయి. ఈ 4 వల్ల మన మహాత్మా గాంధీ గారికి పీక్స్లో కోపం వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1920వ సంవత్సరంలో ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. దీంట్లో భాగంగానే శంకరన్ నాయర్ గారు దీనికి అగెయిన్స్ట్గా అంటే దీని గురించి ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ పేరేంటి అని అంటే, అసలు వాళ్ళు ఫైరింగ్ అన్నది వితౌట్ ఎనీ ఇంటిమేషన్ స్టార్ట్ చేశారా అని చెప్పి ఒక కమిటీని లెవీ చేస్తారు. ఆ కమిటీ పేరు ఏంటండి, హంటర్ కమిటీ. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. హంటర్ కమిటీ. ఆ హంటర్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇస్తుందంటే, బ్రిటిషర్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము ఇండియన్స్కి, అయినా వాళ్ళు అక్కడ నుంచి కదలలేదు, అందుకే మేము కాల్ చేసామని చెప్పేసి అంటారు. అలా హంటర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం బ్రిటిషర్స్కి ఎవరికి కూడా ఎటువంటి శిక్ష పడదు. ఆ హంటర్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈయన తప్పుగా రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి దానికి అగెయిన్స్ట్గా ఆయన రిజైన్ చేస్తారు శంకరన్ నాయర్ గారు. దాదాబాయి నౌరోజీ గారు, హీ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని దాదాబాయి నౌరోజీ గారికి పేరు. డ్రైన్ ఆఫ్ వెల్త్ అన్న కాన్సెప్ట్ ఈయనదే. ఐఎన్సీ సెషన్స్కి ప్రెసిడెంట్గా ఎక్కువ సార్లు పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. ఫస్ట్ పర్సన్ ఎవరంటే పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు. ఐఎన్సీ సెషన్స్లో 4 సెషన్స్కి ఎక్కువ సార్లు ప్రెసిడెంట్గా పనిచేసింది ఆయన. ఆయన తర్వాత దాదాబాయి నౌరోజీ గారు 3 సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా పనిచేశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా దాదాబాయి నౌరోజీ గారిదే. ఈ ఒక్కటి చదువుకున్నారంటే పర్సనాలిటీస్ టాపిక్ కవర్ అయిపోతుంది. దాదాబాయి నౌరోజీ ఐఎన్సీ సెషన్స్ కూడా కవర్ అయిపోతుంది. ఇట్లా 2-3 టాపిక్స్ ఒకటేసారి ఒక్కొక్క దాంట్లో కవర్ అవ్వచ్చు. మోతీలాల్ నెహ్రూ గారు ఈయన ఒక రిపోర్ట్ని ఇస్తారు. దాని పేరే నెహ్రూ రిపోర్ట్. నెహ్రూ రిపోర్ట్ 1928. అందరూ అనుకోవచ్చు నెహ్రూ రిపోర్ట్ అనగానే జవహర్లాల్ నెహ్రూ గారు రాసి ఇచ్చారని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. మోతీలాల్ నెహ్రూ గారు కావాలనే నెహ్రూ రిపోర్ట్ ఆ పేరుని ఇస్తారు. అలా మనం ఎగ్జామినర్ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి
నెహ్రూ రిపోర్ట్ అన్నది ఎవరి పేరు మీదుగా వచ్చింది, ఎవరు డిజైన్ చేశారు అని అంటే నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి మనం ఆన్సర్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ట్రూ. మోతీలాల్ నెహ్రూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి 1928లో సైమన్ కమిషన్ వస్తుంది కదా, దానికి అగెయిన్స్ట్గా మీరు ఏదైనా ఒక రిపోర్ట్ని తయారు చేయండి, మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్ సబబు అని మాకు అనిపిస్తే మేము సైమన్ కమిషన్ని రద్దు చేస్తామని చెప్పి బ్రిటిషర్స్ అంటారు. అలా బ్రిటిషర్స్ అన్నందుకు గాను మన మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. దీనికి కాంట్రాస్ట్గా దీనికి కౌంటర్ అటాక్ లాగా మొహమ్మద్ అలీ జిన్నా గారు 14 పాయింట్ ఫార్ములాతో ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. దాని పేరే జిన్నా రిపోర్ట్. 14 పాయింట్ ఫార్ములాతో జిన్నా రిపోర్ట్ని రూపొందిస్తారు. ఇవన్నీ ఇంపార్టెంట్. సుభాష్ చంద్రబోస్ గారు, ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటండి? నేతాజీ ఈజ్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి దేనికి పాపులర్? ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్. మనకిప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది కదా, ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎవరి వల్ల పాపులరైజ్ అయింది అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన గివ్ మీ యువర్ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది సుభాష్ చంద్రబోస్ గారు. ఎక్కువ మంది ఇండియన్స్ని ఇండియన్ ఆర్మీలోకి అట్రాక్ట్ చేయటానికి మహిళలకి సపరేట్గా మేల్ ఫెలోస్కి సపరేట్గా ఉండాలని చెప్పేసి రెజిమెంట్స్ని డెవలప్ చేసింది సుభాష్ చంద్రబోస్ గారు. ఐఎన్సి ఆజాద్ హింద్ ఫౌజ్ దీనిని 1942వ సంవత్సరంలో కెప్టెన్ మోహన్ సింగ్ గారు సింగపూర్ క్యాపిటల్ సిటీగా దీన్ని డెవలప్ చేశారు. అట్లా ఆయన ఇన్స్పైర్ అయ్యి 1943లో మన భారతదేశానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పేసి తీసుకొని వచ్చి బాగా అందరిని ఎంకరేజ్ చేశారనమాట. అదే ఇప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ డే లేదా ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 15th ఎవ్రీ ఇయర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే అవ్వచ్చు లేదా అంటే వేరే ఇంపార్టెంట్ టాపిక్స్. రైట్, నెక్స్ట్ వన్. వన్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నాట్ సర్వ్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రామ్లాల్ గారు కాదు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఏపీకి గవర్నర్స్గా పనిచేశారు. బేసిక్లీ రామ్లాల్ గారు ఈయన ఎవరు అని అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఉంది కదా, దాని తర్వాత ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్, వన్ సెకండ్, రైట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీంట్లో దాని ప్రెసిడెంట్గా ఈయన 13 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి హీఈస్ నాట్ ద వన్ హూ హాజ్ సర్వ్డ్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీఈస్ ద ఆడ్ వన్ అవుట్. మిగతా వాళ్ళందరూ కూడా సర్వ్డ్ యాజ్ గవర్నర్స్. రైట్, నెక్స్ట్ వన్. గాంధీజీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఇన్ విచ్ సెషన్? ఇలాంటివి అడుగుతారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఐఎన్సీ సెషన్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. దాదాబాయి నౌరోజీ గారు ఐఎన్సీ సెషన్కి ప్రెసిడెంట్గా పని చేయలేదు. లేదనంటే సూరత్ స్ప్లిట్ ఏ సెషన్లో జరిగింది? ఆ రెండు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్లు ఏ సెషన్లో కలిసిపోయాయి? లాస్ట్ ఐఎన్సీ సెషన్కి ప్రెసిడెంట్గా ఎవరు పనిచేశారు? ఇట్లా ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. రైట్, ఏ సెషన్కి? 1924లో జరిగినటువంటి బెల్గాం సెషన్. దానికి ప్రెసిడెంట్గా మన గాంధీ గారు సర్వ్ చేశారు. ఈయన ఒకే ఒక సెషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారులేండి, ఐఎన్సీ సెషన్, దట్ ఈస్ బెల్గాం సెషన్. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ గుర్తుపెట్టుకోండి, బెల్గాం సెషన్, అది కూడా ఇంపార్టెంటే. అండ్ 1925 కాన్పూర్ సెషన్కి కూడా ఒక విశిష్టత ఉందండి. 1925లో జరిగినటువంటి కాన్పూర్ సెషన్, దానికి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అని అంటే సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటాం. దానితో పాటుగా సరోజినీ నాయుడు గారు షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. అలా కాకుండా మీకు ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు? మొట్టమొదట ఐఎన్సీకి ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేశారు అనంటే యానీ బెసెంట్. యానీ బెసెంట్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఏ సంవత్సరంలో జరిగింది? 1917 సంవత్సరంలో క్యాల్కట్టా సెషన్కి యానీ బెసెంట్ గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆవిడ గురించి కూడా మనం ఎప్పుడైనా వేరే సెషన్లో డిస్కస్ చేద్దామండి. షీఈ్ ఆల్సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ. 1926 గౌహతిలో కూడా గౌహతి జరిగినటువంటి సెషన్, ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ సెషన్ అవి అన్నీ ఇంపార్టెంట్ కాదు. సరోజినీ నాయుడు గారు 1925 కాన్పూర్ సెషన్, యానీ బెసెంట్ గారు 1917 క్యాల్కట్టా సెషన్. 1946లో లాస్ట్ సెషన్ జరిగింది. దానికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అనంటే జేబీ కృపాలని. 1946 మీరట్లో జరిగింది ఈ సెషన్. దిస్ ఈస్ ద లాస్ట్ ఐఎన్సీ సెషన్.
right? Next one, the Simla conference was held under the viceroyalty of Lord Wavell. దీనికే షిమ్లా కాన్ఫరెన్స్ కి ఇంకొక పేరు ఏంటి అని అంటే వావెల్స్ ప్లాన్ అని కూడా దీనికే పేరు. లార్డ్ వావెల్ ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది. ఈ థాట్ 1945లో దీన్ని స్టార్ట్ చేశారు లార్డ్ వావెల్ గారు. అయితే ఈ షిమ్లా కాన్ఫరెన్స్ ఎందుకు కండక్ట్ చేయాలనుకున్నారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అదే విధంగా ముస్లిం లీగ్ ఈ రెండు పార్టీస్ వీళ్ళిద్దరిని పిలిపించి నెక్స్ట్ కండక్ట్ చేయబోయేటువంటి ఎలక్షన్స్ లో లేదా బ్రిటిషర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వీళ్ళిద్దరికి సేమ్ ఈక్వల్ పదవులు ఇవ్వాలి, ఈక్వల్ రైట్స్ గ్రాంట్ చేయాలి అని చెప్పి మీరిద్దరు విడిపోకుండా కలిసే ఉండాలి అలా ఆ ఉద్దేశంతో ఈ సెషన్ ని ప్లాన్ చేశారు షిమ్లాలో. కాకపోతే ఆలోపే ఐఎన్సి వాళ్ళకి అదేవిధంగా ముస్లిం లీగ్ ఈ రెండు పార్టీస్ వాళ్ళ మధ్యలో ఆంతర్యం వచ్చి ఆ సెషన్ అన్నది జరగదు. సిమ్లా కాన్ఫరెన్స్ హిట్టా ఫట్టా అంటే ఇట్ ఈస్ అట్టర్లీ ఏ ఫెయిల్యూర్. సిమ్లా కాన్ఫరెన్స్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. దానికి అధ్యక్షత ఎవరు వహించింది? లార్డ్ వావెల్. అందుకే దాని పేరు వావెల్స్ ప్లాన్ అని కూడా అంటాం. ఏ సంవత్సరం అంటే 1945 షిమ్లాలో కండక్ట్ చేయాలనుకున్నారు, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు, గాన్. రైట్. నెక్స్ట్ వన్, జ్యోతిరావు ఫూలే కన్స్ట్రక్టెడ్ అ ఫేమస్ ఆర్గనైజేషన్. ఏ సంస్థ? సత్య శోధక సమాజ్. ఏ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి? 1873లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ప్రాంతంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? పూణే, మహారాష్ట్రలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బేసిక్లీ జ్యోతిబా ఫూలే గారి పుట్టినరోజుని కూడా మనం ఒక ఇంపార్టెంట్ డేగా సెలబ్రేట్ చేస్తాం, జ్యోతిబా ఫూలే జయంతి అని చెప్పేసి. వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ April 11th ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ హిజ్ జయంతి. జ్యోతిబా ఫూలే గారి జయంతి వచ్చేసి April 11th. ఇది కూడా ఇంపార్టెంట్, జీకేలో కరెంట్ అఫైర్లో ఇది ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మొన్న ఏప్రిల్లో అయిపోయింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. సత్యశోధక సమాజ్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ట్రూత్ సీకర్స్ సొసైటీ. ట్రూత్ సీకర్స్ సొసైటీ అని అంటే నిజాన్ని శోధించి సాధించడం, అది పక్కన పెట్టేస్తే దాంతో పాటుగా సొసైటీలో ఉన్నటువంటి ఈవిల్స్, గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ అందించాలి, విడో రీమ్యారేజెస్ కండక్ట్ చేయాలి, డౌన్ ట్రాడెన్ సెషన్ ఇప్పుడు SC ST ఈ కమ్యూనిటీస్ వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయాలి. వీటన్నిటి కోసం ఈయన సత్యశోధక సమాజాన్ని దాన్ని స్టార్ట్ చేశారు. దీనికి చేదోడు వాదుడుగా ఉన్నది ఎవరు అని అంటే వీళ్ళ భార్య, షీ వాజ్ సావిత్రిబా ఫూలే. ఇది కూడా ఇంపార్టెంట్. సావిత్రిబా ఫూలే, షీ ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన కెరీర్లో ఈయన ఇంత డెవలప్ అవ్వటానికి కావచ్చు, ఈయన హిస్టరీలో ఒక అంశం ఉండడానికి ఈవిడ మేజర్ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. జ్యోతిబా ఫూలే గారు కూడా సావిత్రిబా ఫూలే గారు కూడా జ్యోతిబా ఫూలే గారు లాగానే అంటే సంఘ సంస్కర్త లాగా ఆవిడ కూడా యాక్ట్ చేశారు. షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టీచర్. మన భారతీయ టీచర్స్లో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరండి అని అంటే సావిత్రిబా ఫూలే గారు. ఆవిడ రోడ్లో నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే, అంటే అప్పట్లో గర్ల్స్ అంటే అమ్మాయిలు అంటే వంటగదికి అంకితం అవ్వాలి, బయటికి రాకూడదు, ఒకసారి వివాహం అయ్యి హస్బెండ్ చనిపోతే మళ్ళీ పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదు, సతీసాగం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉండేవి. కాబట్టి అలాంటి టైంలో ఆవిడ మహిళా సాధికారత కోసం పాటుపడతాను, మహిళలకి చదువును అందిస్తాను, వాళ్ళకి చెప్తాను, విద్యను నేర్పిస్తాను అని అంటే మహిళలకి నచ్చేది కాదు. ఆవిడ వీధిలోంచి వెళ్తూ ఉంటే ఆవిడ మీద పేడ నీళ్ళు చల్లడం, ఆవిడ రాళ్ళు విసరడం, ఇవన్నీ కూడా చేసింది మహిళలే అప్పట్లో. అయినా కూడా ఈవిడ ఆగకుండా సావిత్రిబా ఫూలే గారు వాళ్ళ కోసం గర్ల్స్ స్కూల్ని కట్టించారు, కాలేజెస్ని కట్టించారు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం బాగా పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబా ఫూలే గారు. అదేవిధంగా ఈవిడ పోయెట్ కూడా, చాలా రచనలు కూడా చేశారు. ఈవిడ కలెక్షన్ అంతా కూడా ఒక పేరుతో దీనిని రూపొందించారు. దాని పేరే ఏంటంటే కావ్య ఫూలే. ఇది కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు. కలెక్షన్ ఆఫ్ ఆల్ హర్ పోయమ్స్, ద నేమ్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ హర్ పోయమ్స్ ఆఫ్ సావిత్రిబా ఫూలే, దాని పేరే ఏంటి అని అంటే కావ్య ఫూలే. ఇది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ, 1873, పూణే, మహారాష్ట్ర. వేరే ఏవైనా కూడా అసలు నమ్మేలా ఉన్నాయంటే సత్యశోధక సమాజ్ ఆప్షన్ తప్ప వేరే ఏమైనా కూడా అట్లా మనము టాపిక్స్ ఐడియా ఉంటే ఇలాంటి సింపుల్ సిల్లీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేషన్ త్రూ కూడా ఆన్సర్ పెట్టచ్చు, పెద్ద కష్టమేం కాదు.
రైట్. నెక్స్ట్ వన్, తెలుగు లిటరేచర్ వాజ్ హైలీ ఎంకరేజ్డ్ బై హూమ్? ఎవరు ఎంకరేజ్ చేశారు? సిపి బ్రౌన్ గారు. బేసిక్లీ ఈయన పాలిగ్లాట్ అనమాట. పాలిగ్లాట్ అంటే ఏంటంటే ఎవరికైతే 2 లేదా ఎక్కువ భాషల్లో ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళని పాలిగ్లాట్ అని చెప్పేసి అంటాం. ఈయనకి తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ. బేసిక్లీ మన భారతదేశం అంటే మన రీజియనల్ కింగ్డమ్స్లో తెలుగుని బాగా ప్రమోట్ చేసినటువంటి కింగ్డమ్ ఏది అని అంటే విజయనగర ఎంపైర్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగుని బాగా ఎంకరేజ్ చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది వీళ్ళ టైం పీరియడ్లోనే. విజయనగర ఎంపైర్ లేదా విజయనగర కింగ్డమ్ వాళ్ళు రీజనల్ కింగ్డమ్ ఎవరైతే తెలుగుని బాగా ఎంకరేజ్ చేశారు వీళ్ళు. తర్వాత బ్రిటిషర్స్ టైం పీరియడ్లో సిపి బ్రౌన్ ఆయనకున్నటువంటి భాషల పట్ల ఆయనకున్నటువంటి నాలెడ్జ్, దానివల్ల తెలుగు భాష పట్ల ఆయనకున్నటువంటి దీనివల్ల ఆయన తెలుగు లిటరేచర్ని ఎక్కువ ప్రమోట్ చేశారనమాట. హీఈస్ సిపి బ్రౌన్. రైట్. నెక్స్ట్ వన్, ఇండియా ఇన్ ట్రాన్సిషన్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆగా ఖాన్ గారు. ఆగా ఖాన్ గారు ఈయన పేరు మీదుగా మనకి ఒక స్పోర్ట్స్లో కూడా ఒక కప్పు ఉంటుంది. దట్ ఈజ్ ఆగా ఖాన్ కప్. ఏ రంగంలో? క్రికెట్ రంగంలో ఆగా ఖాన్ కప్ కూడా ఉంటుంది. ఇది కూడా స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆగా ఖాన్ గారు అప్పుడు వరకు 1918 వరకు మన భారతదేశంలో బ్రిటిషర్స్ రూల్ చేయకముందు, రూల్ చేసినప్పుడు పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉంది దాని గురించి ఆయన ఆ పుస్తకంలో రాశారనమాట. దట్ ఈజ్ ఇండియా ఇన్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మ్ అవుతూ, మారిపోతూ, అది కిందకి వెళ్ళిపోతున్నామా లేదా డెవలప్ అవుతూ ఉన్నామా, దట్ ఈజ్ ఆ పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు ఆగా ఖాన్ గారు. దట్ వాజ్ ఎ పాపులర్. రైట్. ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఈయన కూడా ఫెమిలియర్ పర్సనాలిటీనే. 1939లో అసలు కమ్యూనిజం అన్న కాన్సెప్ట్ రావటానికి బ్రెయిన్ చైల్డ్ మన అంటే గ్లోబల్ లెవెల్లో చైనాలో ఎప్పుడో ఉంది మావో కాన్సెప్ట్. దట్ ఈస్ కమ్యూనిస్ట్ కాన్సెప్ట్ ఐడియాలజీ. కానీ మన ఇండియాలో కమ్యూనిస్ట్ ఐడియాలజీ రావటానికి మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరంటే మానవేంద్రనాథ్ రాయ్ గారు. మన భారత రాజ్యాంగం రావటానికి కూడా ఎక్కువ కష్టపడింది. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది ఒక పదం ఉంటుంది, లేదనంటే దీన్ని ఈ గ్రూప్ని ఫామ్ చేయాలి అని స్టార్ట్ చేసిన వ్యక్తి మానవేంద్రనాథ్ రాయ్ గారు. కమ్యూనిస్ట్ పర్సన్, కమ్యూనిస్ట్ ఫెలో అని చెప్పొచ్చు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాలగంగాధర్ తిలక్. ఈయనకి బాలగంగాధర్ తిలక్ గారు ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. ఎక్స్ట్రీమిస్ట్లో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళ ముగ్గురితో పాటు అరబిందో ఘోష్ గారు కూడా ఎక్స్ట్రీమిస్ట్ కిందకే వస్తారు. అంటే ఎంత వైలెంట్ మెజర్ చేసైనా సరే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. బాలగంగాధర్ తిలక్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? లోకమాన్య ఈజ్ ద టైటిల్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్. లోకమాన్య అంటే పీపుల్స్ లీడర్. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ దీని గురించి ఎలా అడిగారంటే డైరెక్ట్ ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని అని అంటే ఈ క్వశ్చన్ అడుగుతారు. నాలాగా కొంచెం సాడిస్ట్ అనుకోండి. బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్న టైటిల్ ఏ రివోల్ట్ అప్పుడు, ఏ మూమెంట్ అప్పుడు వచ్చింది? ఏ రివోల్ట్ అప్పుడు వచ్చింది? బర్దోలి సత్యాగ్రహ అప్పుడు ఈయనకి బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్న టైటిల్ అంటే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళినందుకు గాను ఆయనకు ఆ టైటిల్ లభిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లాలా లజపతి రాయ్ గారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లాల్ బాల్ పాల్లో ఎక్స్ట్రీమిస్ట్లో ఈయన వన్ అమాంగ్ దెమ్. లాలా లజపతి రాయ్ గారికి ఉన్నటువంటి టైటిల్ ఏంటి? పంజాబ్ కేసరి ఈజ్ ద టైటిల్ ఆఫ్ లాలా లజపతి రాయ్ గారు. ఈయన మరణాంతరమే 1928లో సైమన్ కమిషన్ అప్పుడు ప్రొటెస్ట్లో ఈయన బాగా తుక్కు కొడతారు. అలా కొట్టిన తర్వాత ఈయన ఒక వారానికి ఆ దెబ్బలకు తట్టుకోలేక చనిపోతారు. ఆయన మరణాంతరమే భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఆయన మరణం మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ని చంపబోయి లార్డ్ శాండర్స్ని చంపుతారు. అలా చంపడం వల్లే వాళ్ళ ముగ్గురిని తర్వాత ఉరి కూడా తీస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఈ నలుగురు పర్సనాలిటీస్. ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే పర్సనాలిటీస్ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్ అయిపోతుంది. రైట్. ఓకే, ఆల్ దీస్ ఆర్ సైన్స్ క్వశ్చన్స్. విల్ బి డీలింగ్ ఇట్ later. That's all for today. We'll be meeting for another session. Until then, thank you.